వెల్కమ్ టు శ్వేతా బతిని వ్లాగ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఆవపిండి, కారం, నూనె, సాల్ట్, మామిడికాయ ముక్కలు, తెల్లగడ్డలు, మెంతుల పొడి. ఒక పాత్ర తీసుకొనేసి ఈ విధంగా ఎడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి కారము, నేను 1/2 kg మామిడికాయ ఉప్పులకి చేస్తున్నాను. దానికి సాల్ట్, తగినంత సాల్ట్, ఉప్పు కారం ఎక్కువే పడుతుంది ఊరగాయకి. దాంట్లో రెండు స్పూన్లు వేయించి మిక్సీ చేసిన మెంతుల పొడి. ఎక్కువ వేసుకోకూడదు, 2 స్పూన్లే వేసుకోవాలి, చేదు వచ్చేస్తుంది. తర్వాత ముఖ్యంగా కావాల్సింది ఆవపిండి. ఆవాలు ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకున్నాను. కారం ఎంత తీసుకుంటామో నేను ఆవపిండి కూడా ఇంచుమించు అంతే తీసుకున్నాను. దాని తర్వాత పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు, దాన్ని ఆయిల్లో నానబెట్టుకోవాలి కలర్ మారకుండా. తర్వాత దాన్ని మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇది కొన్ని నెలలు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 6 months పైనే తినచ్చు దీన్ని. తర్వాత ఈ విధంగా మామిడికాయ ఒప్పులు, కోసుకున్న మామిడికాయ ఒప్పుల్ని బౌల్లో వేసుకొనేసి మిక్స్ చేసుకోవాలి. కారము, ఆవకాయకనే కారం అమ్ముతారు. ఆ కారం కానీ మనం యూస్ చేసుకున్నాము అంటే అది కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. పికిల్ కాబట్టి చాలా ఆయిల్ పడుతుంది, దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. స్పూన్తో కంటే మనం చేత్తోనే బాగా దీన్ని కలుపుకోవాలి. ఉప్పు, కారము, మెంతు పొడి, ఆవాల పొడి అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఆయిల్ ఎంత కావాలో అంత చూసుకొని ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా 3 days దీన్ని రోజుకొకసారి తీసి కలిపి 3 days తర్వాత తినడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పడుతుంది. మనకు ఆయిల్ తక్కువగా ఉంది అనుకుంటే కూడా మనం ఆయిల్ వేసుకోవచ్చు. ఆ 3 daysలో ఆయిల్ కానీ ఉప్పు కారం కూడా ఈ విధంగా దాంట్లోకి వేసుకొని మనం నిల్వ ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.